హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడున్నానో చూడండి. మన హైదరాబాద్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన ఆగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చానండి. ఇక్కడ ఓన్లీ స్టీల్ ఐటమ్సే కాదు, మన ఇంట్లోకి అవసరం ఉన్న ప్రతి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పూజా సామాన్లతో సహా మనకు పెళ్ళిళ్ళకి కొనాల్సిన సామాన్లు, రిటర్న్ గిఫ్ట్స్, గ్లాస్ ఐటమ్స్, నాన్ స్టిక్ ఐటమ్స్, ఐరన్ ఐటమ్స్, అదేవిధంగా ప్లాస్టిక్ ఐటమ్స్, పిల్లల టాయ్స్, డెకరేటివ్ ఐటమ్స్, చెట్లతో సహా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉందండి. మనకి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఎక్కువ మొత్తంలో కావాలనుకోండి, మీరు పాత ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికైతే హ్యాపీగా రావచ్చండి. ఈ వీడియో అయితే ఆడవాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే కదా ఇలాంటి ఐటమ్స్ కొనేది. ఇలా ఒక్కొక్క ఐటమ్స్లో 1-2 మోడల్స్ కాదండి, 100 టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ప్రైస్లో మనకు కావాల్సిన మోడల్ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్న పాత ఐటమ్స్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ ఐటమ్స్కి ఒక బిల్డింగ్, స్టీల్ ఐటమ్స్కి ఒక బిల్డింగ్, అలాగే దీని ఆపోజిట్లో కమర్షియల్ పర్పస్ కూడా అలా ఐటమ్స్ అయితే ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఒకవేళ ఇంట్లో ఉన్న సామాన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, పెళ్ళిళ్ళకి కూడా కొనాలి అనుకుంటే హ్యాపీగా ఇక్కడికైతే వచ్చేయండి. నేనైతే కాస్ట్ చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా ప్రైస్ కావాలి అనుకుంటే వీడియోని పాజ్ చేసి ఆ ప్రైస్ని అయితే చూసేయండి. ఇలా చూడండి, ఫస్ట్ రాగానే గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే ఇలా స్టార్టింగ్లోనే స్టీల్ ఐటమ్స్లో ఇలా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇలా ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క మోడల్స్ ఉన్నాయి. ఇలా బిల్టన్ కంపెనీలో, సిగ్నోవేర్ కంపెనీలో ఇలా అన్ని ప్రోడక్ట్స్ అయితే ఒకే దగ్గర దొరుకుతాయి. మనకు నచ్చిన ప్రోడక్ట్స్ మనమైతే తీసుకోవచ్చు. కానీ మోడల్స్ మాత్రం చాలా మోడల్స్ అనేది ఉంటాయండి. చూడండి, ఇలా స్టీల్ బాక్సెస్ ప్రైస్ అయితే నేను చూపిస్తున్నాను. ఈ చిన్న బాటిల్ అయితే 295 అలా ఉంది. ఇందులో మనకి తక్కువ కావాలన్నా కూడా తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. ఆ బ్రాండ్ని, ఆ క్వాలిటీని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. మనకి మంచి క్వాలిటీ కావాలి అంటే కొంచెం కాస్ట్ అయితే పెట్టాల్సిందే. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టీల్లో హాట్ బాక్సెస్ అండ్ సర్వింగ్ బౌల్స్ అన్నమాట. ఒక్క ఐటెంలోనే చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఎంత బాగున్నాయో. అలాగే ఇవన్నీ మనకి పోపు డబ్బాలు. ఇది 1740, 1750, ఇలా 1000 రూపీస్ అలా ఆ కాస్ట్లో ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇవన్నీ పోపు డబ్బాలు, ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకునే బాక్సెస్, ఇవన్నీ అన్నమాట స్టీల్ ఐటమ్స్లో. ఇవన్నీ స్టీల్ బాక్సెస్ చూడండి. ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే బ్రాస్ ఐటమ్స్, పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో స్టీల్ ఐటమ్స్, కుక్వేర్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే థర్డ్ ఫ్లోర్లో ఒకటి, ఇలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి అయితే ఉంటాయి. దీని పక్క బిల్డింగ్లో అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. ఇలా చిల్లుల గిన్నె అయితే 145 ఆ కాస్ట్ ఉంది. ఇలా జాలి గరిటెలు, ప్రతి ఒక్క ఐటమ్, ఏ ఐటమ్ లేదు అనడానికి లేదండి, ప్రతి ఐటమ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ కుక్కర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా బ్రాండ్ని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క బ్రాండ్ని బట్టి కాస్ట్. ఇది 2345 అలా ఉంది. ఈ ఇడ్లీ చూడండి, తట్టె ఇడ్లీ అండ్ నార్మల్ ఇడ్లీ రెండు చేసుకోవచ్చు. ఇది 1700 చేంజ్ ఆ కాస్ట్ అయితే ఉంది. ఇడ్లీ కుక్కర్స్ కానీ ప్రతి ఐటెంలో కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి. మనం పాలు వేడి చేసుకోవడానికి పాలు పొంగిపోకుండా చిన్నదైతే ఇచ్చారు. అందులో వాటర్ పోసి పెడితే చిన్న విజిల్ అనేది వస్తుందంట మనకి పాలు మరగగానే. ఇవన్నీ బేకింగ్ ఐటమ్స్ అన్నమాట. ఇలా ఇవన్నీ కేక్స్ అవి చేసుకునే బేకింగ్ ఐటమ్స్, ఓవెన్లో పెట్టుకునే ఐటమ్స్. ఇక్కడ స్టీల్ ఐటమ్స్. మీకైతే నేను మ్యాక్సిమం అన్నీ చూపించడానికైతే ట్రై చేశానండి. మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చినా, మీకు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో నచ్చింది అనుకుంటే వెంటనే వచ్చేయచ్చు. ఇక్కడ అన్ని క్యాన్స్, కప్స్, పిల్లలకి పాల కప్స్, పైన ప్లాస్టిక్ వచ్చేసి లోపల స్టీల్, లేదు అంటే టోటల్గా స్టీల్. ఇది ఈ చిన్న గ్లాస్ ఉంది కదండి, ఇది గంట సౌండ్ వస్తుంది ఇలా ఊపితే. ఇది ఈచ్ 150 రూపీస్ అలా ఉంది కాస్ట్.
ఈ కప్స్ అన్నీ స్టీల్ కప్స్. అలాగే మన లంచ్ బాక్సెస్ చూడండి ఎన్ని వెరైటీ మోడల్స్ ఉన్నాయో. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉన్నాయి. 100 రూపీస్ అలా రిటర్న్ గిఫ్ట్స్లో అయితే 50 రూపీస్ స్టార్ట్ చేస్తే థౌజండ్స్లో కూడా ఉన్నాయండి. ఈ పెద్ద పెద్ద బాక్సులు చూడండి, మన రైస్ కానీ పప్పులు కానీ వేసి పెట్టుకోవడానికి ఇవి పెద్ద బాక్సులు అనమాట. ఇవి కూడా 2000, 1500 అలా కాస్ట్ ఉన్నాయి. అలాగే ఇక్కడ గిన్నెల స్టాండ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా 700లో ఉన్నాయి, 1500లో ఉన్నాయి, 900లో కూడా ఉన్నాయి కాస్ట్. మనకు కావాల్సిన ప్రైస్లో మనకు కావాల్సిన సైజ్ని మనమైతే చూస్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఈ ఫ్యాక్టరీలో. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఈ బ్రాస్ ఐటమ్స్లో మనం వాటర్ నింపి పెట్టుకోవడానికి ఈ కుండలు చూడండి ఎంత బాగున్నాయో. వీటి కాస్ట్ అయితే 5000 అలా ఉందండి ఈ వాటర్ తాగే కుండలు అయితే. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో. అలాగే గ్లాస్ ఐటమ్స్కి అయితే వచ్చాను. ఇక్కడ గ్లాస్ బాటిల్స్ అన్నీ, ఇది ఆయిల్ బాటిల్, ఇది 1 లీటర్ బాటిల్ 465 అలా ఉంది. ఈ చిన్న బాటిల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇవైతే నాకు చాలా నచ్చాయి. ఇది 250 అలా ఉంది కాస్ట్. కానీ ఇంకా తక్కువ ఆయిల్ పడుతుందని అయితే తీసుకోలేదు. ఇలా సెట్ ఆఫ్ బాక్సెస్ కూడా ఉంటాయి. ఇలా 6, 2, 4 ఇలా ఉంటాయి. ఇదైతే మనం డైనింగ్ టేబుల్స్ పైన అలా పెట్టుకోవచ్చు. లేదు అంటే రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవి ఇవ్వచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకోవడానికి అలా అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ అన్నమాట. ఇది గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇందులో మొత్తం ప్యాక్ చేసి ఇలా గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు. ఇది 300 అలా ఉంది దీని కాస్ట్. ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తే మన కుక్వేర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది మ్యాపిల్ కంపెనీ. ఇలా ఒక్కొక్క బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మ్యాపిల్ కానివ్వండి, పీజియన్ కానివ్వండి, ప్రెస్టేజ్ కానివ్వండి, హాకిన్స్ కానివ్వండి, మనకు కావాల్సిన బ్రాండ్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. ఇది బటర్ఫ్లై బ్రాండ్ కుక్కర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఒక్కొక్క లీటర్స్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఈ కడాయిలు ఎంత బాగున్నాయో చూడండి, పెద్ద పెద్దగా భలే ఉన్నాయి కడాయిలు అయితే. నాకైతే ఈ కడాయిలు చాలా నచ్చాయి. ఇవి ఎక్కువగానే కాస్ట్ ఉన్నాయి, 2000 పైన అలా ఉంది అయితే కాస్ట్. అంటే కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ. ఈ కడాయిలు కూడా చూడండి ఎంత క్యూట్గా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో. ఇలా పెనాలు, దోశ పెనాలు, నాన్ స్టిక్ ఐటమ్స్, ఇలా బ్రాండ్ని బట్టి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కో దగ్గర అయితే ఇలా పెట్టారు. ఇవి క్యాస్ట్ ఐరన్ కడాయిలు. ఈ గిన్నెలు ఎంత బాగున్నాయో. ఈ కడాయిలు అయితే తక్కువ కాస్టే అండి. అంటే ఇది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి తక్కువ కాస్ట్. ఇది 150, 180 అలా ఉంటుంది ఈ కడాయిలు అయితే. మనకి నార్మల్ కావాలి అనుకుంటే తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉంటుంది. ఎక్కువ కాస్ట్లో అయితే మందంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ స్టీల్ గిన్నెలు అయితే 250, 280 అలాగనే ఉన్నాయండి. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే చూసి మన ఆడవాళ్ళు ఇంకా కొనకుండా ఉండలేరండి. అంత బాగున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే అసలు కళ్ళు చెదిరేలా ఐటమ్స్ అన్నీ మనం అన్నీ తీసుకొని పోవాలా అన్నట్టుగా ఉన్నాయి. మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇలా స్టీల్ గిన్నెలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్న గిన్నెలతో సహా, పెద్ద గిన్నెలతో సహా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవి కొంచెం మందంగా ఉన్నాయి. ఇది 450 ఆ కాస్ట్లో ఉన్నాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇవన్నీ మన పూజా ఐటమ్స్ అండి. ఇప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న స్టాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇలా తోరణాల కాడ నుండి ఇలా స్టాండ్స్, మన దేవుళ్ళని పెట్టుకునే పీటలు, ఈ చిన్న చిన్న పీటలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది 200 ఆ కాస్ట్ ఉందనుకుంటా. చిన్న పీటలు చాలా బాగున్నాయి. ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కొంచెం బ్రాస్ ఐటమ్స్ పెద్దగా ఉన్నాయి విగ్రహాలు కాబట్టి ఇదైతే కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. 10,000 అలా, 5,000 అలా ఉన్నాయి. కానీ ఎన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయో. మనం ఇవన్నీ చూసి అసలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. చూడండి ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా రెడీ చేసి పెట్టారో. మనం ఈ సెటప్ని ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చండి. ఎంత బాగా
అమ్మవారిని ఎంత మంచిగా రెడీ చేసి పెట్టారో. ఇక పక్కనే శివయ్య, ఇక్కడ అమ్మవారు అందరూ ఉన్నారు. ఏది కావాలన్నా మనమైతే తీసుకోవచ్చండి. ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి చూడండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇవ్వచ్చు. ఇవైతే కొంచెం తక్కువ కాస్టే ఉన్నాయి. 235, 150 ఆ కాస్ట్లో కూడా ఉన్నాయి. ఇంకా చిన్న జర్మన్ సిల్వర్ 50 రూపీస్ దగ్గర నుండి ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్కి. చూడండి, ఎలిఫెంట్స్ బొమ్మలు, ఆవు బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, దీపాలు. ఈ దీపాలు ఇలా 3 సెట్, 5 సెట్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం దీపం వెలిగించుకోవడానికి, పైన మనకి దీపం పైన పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయో ఈ ఐటమ్స్ అన్నీ. డిఫరెంట్ కలెక్షన్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన ఐటమ్ అయితే మనం చూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ ట్రే చూడండి, ఇది బ్రాస్ ఐటమ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇది 1230 అలా ఉంది కాస్ట్. స్ట్రాంగ్గా ఉంది. ఈ చిన్న చిన్నవి చూడండి, మనం ప్రసాదాలు పెట్టడానికి ఎంత బాగున్నాయో. ఇది ఒక్కొక్కటి 135 ఆ కాస్ట్ అయితే ఉంది. భలే ఉన్నాయి క్యూట్గా. ఇక్కడ ఆవు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు, లేదా రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. 1750 అనమాట ఇది. కలశాలు చూడండి, ఇది 3000 పైననే ఉంది. డిజైన్ వచ్చింది, అలాగే బరువు కూడా ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన సైజులో చాలా ఉన్నాయి. ఇక్కడ దీపాలు చూడండి, ఇది 1300, 1200, 1100 ఇలా ఉన్నాయి. వీటి కాస్ట్ అయితే ఇది 1200. బాగానే ఉంది, పొడుగ్గా ఉంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇలా చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న పూజల దగ్గర నుండి మనకు పెద్ద పూజల వరకు కొనేటట్టుగా అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్స్తో వచ్చి ఇక్కడ 3 ఎలిఫెంట్స్ వచ్చి పైన దీపాలన్నమాట. బాగున్నాయి. వినాయకుడు. ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ బాగా ఉన్నాయండి. ఈ చిన్న ఎలిఫెంట్ 310 అనమాట. అన్ని కాస్ట్ అయితే చూపించట్లేదండి, మీకైతే ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు ఇక్కడికి వస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే తీసానండి. ఇక్కడ వీడియో అయితే అలో లేదు, కానీ అలాగే కష్టంగా వీడియో అయితే తీశాను. చూడండి, ఈ విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయో. ఇప్పుడు అన్నీ ఇంకా శ్రావణ మాసం అన్ని పూజలు చేసుకుంటాము, పెళ్ళిళ్ళకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్. అలాగే పెళ్ళిళ్ళకి చూడండి, ఈ బిందెలని ఎంత బాగా రెడీ చేశారో. హల్దీకి యూజ్ చేసేవి అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే వాటిని అలా చూస్తూ ఉండిపోయానండి, అంత బాగున్నాయి. ఈ చిన్న ట్రేలు అయితే చూడండి, లైట్ వెయిట్గా ఉంటాయి. ఇది 385 అలా తక్కువ కాస్టే ఉన్నాయి. 270 ఇలా సైజుని బట్టి మోడల్ని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి. ఇవి పూజకి బాగుంటాయండి, ఫ్లవర్స్ అవి వేసి పెట్టుకోవడానికి పూజల ముందు బాగున్నాయి. ఈ చిన్న చిన్నవి రాగివి, ఇత్తడి గిన్నెలు, ప్లేట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్కి అయితే వచ్చాము. ఈ చిన్న చిన్న దీపాలు చూడండి, ఇది 1300, 1500, 1400 అలా ఉన్నాయి. ఈ చిన్న ఆవు బొమ్మలు ఉన్నాయి కదా, ఇదైతే 70 రూపీసే చూడండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా అయితే ఇవ్వచ్చు. ఈ చిన్న చిన్న దీపాలు కూడా 50 రూపీస్ అలాగే ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్గా ఇవైతే ఇవ్వచ్చండి. ఇవంతా జర్మన్ సిల్వర్. ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహాలు అయితే వరలక్ష్మి వ్రతానికి రెడీగా అయితే పెట్టారు. తీసుకొని వెళ్ళిపోయి మనం పూజలు అయితే రెడీగా చేసుకోవచ్చు. మొత్తం రెడీ చేసి పెట్టిన అమ్మవారి విగ్రహాలు ఎంత బాగున్నాయో కదా. అలాగే స్టీల్ ఐటమ్స్లో మీకు ఇంకొన్ని బాక్సులు అయితే చూపిస్తాను చూడండి. మనం ఇంట్లో యూస్ చేసే డబ్బాలు చూడండి, ఎన్ని వెరైటీ మోడల్స్ ఉన్నాయో. వీటిలో తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్వి ఉన్నాయి. మనం చూసే ఓపిక మనకు కావాలి. చూసి నిదానంగా మనకు కావాల్సిన ఐటమ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ బాక్సెస్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయి, ఈ డబ్బాలన్నీ. ఇది 260 అంట ఒకటి.
చిన్న చిన్న బౌల్స్ 50 రూపీస్ అనమాట ఈ బౌల్. ఇలా చిన్న చిన్న కడాయిలు, ఈ గిన్నెలన్నీ ఇవి జస్ట్ మనకి ఏదైనా వండుకున్న కర్రీస్ తీసి పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతాయి. బాగున్నాయి. 120, 150 కాస్ట్లో చాలా బాగున్నాయండి ఇవన్నీ. వీటిపైన మూతలు చాలా క్యూట్గా ఉన్నాయి గిన్నెలన్నీ. ప్లేట్స్, గ్లాసులు ఇలా అన్నీ ఉన్నాయి. అలాగే ఇది చూడండి, ఇది చాపర్ చూడండి, మనకి ఎంతగానో యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. ఇది మనకు ఎక్కువగా టైం లేనప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి టైం ఉండదు కదా, అలాంటి టైంలో ఇవైతే బాగా యూజ్ అవుతాయండి. చాపర్స్, వెజిటేబుల్ చాపర్స్ అనమాట. అలాగే సామాన్లన్నీ తీసుకోవడం ఒక ఎత్తు అనుకుంటే, ఇక్కడ చూడండి బిల్లింగ్ దగ్గర ఎంతమంది ఉన్నారో. అది నేను వీకెండ్లో వెళ్ళాను కాబట్టి అలా ఉన్నారు క్రౌడ్ అనమాట. అలాగే ఇక్కడే కిందనే మనకి టీ స్నాక్స్ కూడా ఉంటాయి, తినేయచ్చు హ్యాపీగా. అలాగే మనం పక్క బిల్డింగ్లోకి వచ్చేస్తే ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఉంటాయి. రాగానే ఇలా వినాయకులని, ఇలా దేవుళ్ళని అయితే పెట్టారు. చెట్లు అన్నీ తీసుకోవచ్చండి మనము. ఇవి గిఫ్ట్ పర్పస్గా అయితే బాగుంటాయి. చూడండి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ప్లాస్టిక్ చెట్లు ఉన్నాయి, అలాగే మనకి లైవ్ ట్రీస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సెస్. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ వేర్, అలాగే గ్లాస్ వేరు, కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇవి స్టీల్ హాట్ బాక్సెస్ అండి, బాగున్నాయి. ఈ హాట్ బాక్సెస్ చూడండి, ఇవన్నీ హాట్ బాక్సెస్. లంచ్ బాక్సెస్. ఈ హాట్ బాక్సెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. మనం డైనింగ్ టేబుల్స్ పైన పెట్టుకోవడానికి బాగున్నాయండి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇది 910 అంట. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. మీకైతే కొన్ని కాస్ట్లు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో హాట్ బాక్సెస్లోనే, చాలా బాగున్నాయి కదా. ఇది 575 అనమాట. ఇలా రౌండ్గా వచ్చేసి ఉంది. ఇవి బాటిల్స్. ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ వచ్చాయి చూడండి. ఇందాక స్టీల్లో అన్ని స్టోరేజ్ బాక్సెస్ చూసాం కదా, ఇవన్నీ ప్లాస్టిక్లో అనమాట. చూడండి ఏది కావాలన్నా పక్కనే మనకి స్టీల్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్. అయితే బయటకి ఇక్కడికి ఏంటి అంటే మనకు మోడల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ పిల్లలకి, ఇవి చాలా క్యూట్గా ఉన్నాయండి. పిల్లలకి ఆడుకోవడానికి, ఇప్పించడానికి, రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి చాలా బాగున్నాయి ఈ బొమ్మలన్నీ. ఇలా 20% ఆఫ్, 50% ఆఫ్, 40% ఆఫర్లో ఉన్నాయండి ఇవన్నీ. చూడండి ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అయితే భలే ఉన్నాయండి. మనకి డిమార్ట్లో ఉన్నాయి కొన్ని, అయితే అక్కడ కొన్ని మోడల్సే ఉంటాయి. ఇక్కడ చాలా మోడల్స్ అనేది ఉంటాయి. మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఈ కింద బాక్సెస్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. 180 అలా ఉంది కాస్ట్. చాలా బాగున్నాయండి. మనకు స్టోరేజ్ పర్పస్గా అయితే చాలా బాగుంటాయి. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ ఒక్కొక్కటి 150, 100 రూపీస్, 180 అలా ఉన్నాయి. ఈ బాక్సులు చూడండి, మనం యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ అయితే చాలా యూజ్ అవుతాయి. మనం పెట్టుకునే కమ్మలు, దండలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తుంటాం కదా, ఇలాంటి బాక్స్ ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, అన్నీ ఇక్కడే డివైడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి, లంచ్ బాక్సెస్ పెట్టుకోవడానికి, చిన్నగా ఏవైనా వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవడానికి బాగున్నాయి బ్యాగ్స్. అన్ని వెరైటీ మోడల్స్ అనేవి ఉంటాయి ఇక్కడికి వస్తే మనకి. అలాగే మన ఇంట్లోకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవైతే ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చినాయండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ మాత్రము. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయండి. డెకరేటివ్ ఐటమ్స్ చాలా కాస్టే ఉన్నాయి. నేనైతే కొనలేకపోయాను, కానీ చాలా నచ్చాయండి ఇవన్నీ.
ఈ చిన్న చిన్న ఈ బొమ్మలు కానివ్వండి, ఈ ఆవు బొమ్మలు, బుద్ధ విగ్రహాలు చాలా నచ్చాయి. ఈ బొమ్మలు మాత్రం నాకు డెకరేటివ్గా మన ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్ని వినాయకుడు, ఇలా విగ్రహాలు, లాఫింగ్ బుద్ధ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ. ఇవి చూడండి సెల్ఫ్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇంకా 1500, 2000, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే 300, 400 అలా ఉన్నాయి. ఇవి అంటే మంచి మోడల్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువగానే ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేస్తే ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఎంత బాగున్నాయో. మన లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అసలు ఇది చూస్తే నేను అలా అవాక్కైపోయి చూస్తూ ఉండిపోయానండి. ఎంత బాగున్నాయో. ఇక్కడ కృష్ణుడిని పెట్టి కృష్ణుడి చుట్టూ ఇలా చెట్లు పెట్టేసి ఎంత అందంగా ఉందో చూడండి. ఇది నాకు నచ్చి ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది. మన ఇంట్లో కూడా అలా సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఇదే అండి మరి ఈ ఫ్యాక్టరీ మీకు మొత్తం చూపించాలని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చిందా? మీకు ఏదైనా ఇక్కడ కొనుక్కునే అవసరం ఉందా? మరి చూడండి. మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ ఫ్యాక్టరీ ఇంకా ఎక్కడుంది అని ఫుల్ అడ్రస్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఈ ఫ్యాక్టరీ యొక్క ఫుల్ అడ్రస్ని పెడతాను. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.